ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలుసు. ధూమపానంతో ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 8 మిలియన్ల కంటే ఎక్కువ మంది సిగరెట్ తాగటం వల్ల ప్రాణాలు కోల్పోతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అయితే దురదృష్టం ఏంటంటే ఇందులో 1.2 మిలియన్ల మంది పొగ తాగని వారు కూడా ఉన్నారు. ఇక మన దేశంలో అయితే ప్రతి సంవత్సరం సిగరెట్ తాగటం వల్ల సుమారు 8 లక్షల మంది మృత్యు ఒడిలో చేరుతున్నారు. ధూమపానం వల్ల సుమారు 45 లక్షల కార్డియోవాస్కులర్ వ్యాధులు వస్తున్నాయి. అయితే అదే విధంగా ప్రతి సంవత్సరం 1.6 లక్షల కొత్త నోటి క్యాన్సర్ కేసులు కూడా నమోదవుతున్నాయి. అయితే ధూమపానం మనిషి శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, నోరు, గొంతు అన్నీ కాకుండా శరీరంలోని దాదాపు ప్రతి అవయవానికి హాని కలుగుతోంది. రక్తపోటు మరియు గుండె స్పందన రేటును పెంచుతోంది. ఊపిరితిత్తుల క్యాన్సర్కు ప్రధాన కారణం సిగరెట్ తాగటమే. టైప్ 2 డయాబెటీస్తో సహా ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతోంది. కాబట్టి 1-2 సిగరెట్లు లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు అని లెక్కలు వేసుకొని పొగ తాగటం కూడా ప్రాణాలు తీయవచ్చు అని తెలుపుతున్నారు వైద్యులు. అయితే సిగరెట్ కాల్చడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు సంవత్సరాల తర్వాత మాత్రమే మొదలవుతాయని చాలా మంది అనుకొని అప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటారు. కానీ తాజా పరిశోధనలు చెబుతున్న నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే సిగరెట్ను ఒక్కసారి పీల్చినా వెంటనే వేలాది విష పదార్థాలు కేవలం కొన్ని క్షణాల్లోనే శరీరంలోకి ప్రవేశిస్తాయి. సిగరెట్ పొగతో శరీరం మొత్తం నిండిపోతుందని నిరూపించే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందుకు సిగరెట్ కాల్చిన వెంటనే శరీరంలో ఏం జరుగుతుందో మెకానికల్గా చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. సిగరెట్ ద్వారా పీల్చిన పొగ సెకండ్ల వ్యవధిలో లోపలికి వెళ్ళిపోవటం ఆ వీడియోలో కనిపిస్తోంది. సిగరెట్ను పీల్చే సమయంలో అది దాదాపు 900 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కాలుతూ ఉంటుంది. ఆ సమయంలో నికోటిన్, టార్, కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్, బెన్జిన్, లెడ్, కాడియం వంటి భారీ లోహాలు విడుదలై 7 నుంచి 10 సెకండ్ల వ్యవధిలో ఊపిరితిత్తుల ద్వారా రక్తంలోకి చేరిపోతాయి. దీంతో ఒక పఫ్తోనే 35 నుంచి 65 మిల్లీమీటర్ల హానికర విష రసాయనాలతో నిండిన ప్రమాదకర పొగ నేరుగా బాడీలోకి వెళ్తోంది. అంటే ఒక్క పఫ్తో శరీరం తట్టుకోలేని స్థాయిలో విష పదార్థాలు లోపలికి చేరిపోతాయి. మొదటి పఫ్ నుంచే శరీరం దెబ్బతినే ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క పఫ్తో ఏమవుతుంది? రోజుకు ఒక్క సిగరెటే కదా తాగేది, ఇక అప్పుడప్పుడు మాత్రమే కదా స్మోక్ చేస్తుంది, దీనివల్ల పెద్దగా హాని ఏముండదు అని అనుకునే వాళ్ళు ఈ వీడియో ద్వారా సిగరెట్ సింగిల్ పఫ్తోనే శరీరంలో ఏం జరుగుతుందో తెలుస్తోంది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా స్మోకర్స్ను ఆలోచింపచేస్తోంది. అయితే సిగరెట్ తాగడం ద్వారా జీవితంలో ఎప్పుడైనా తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిందే. గుండె జబ్బులు, స్ట్రోక్, ఊపిరితిత్తులు, నోరు, గొంతు, అనువాహిక మొదలై అవయవాల క్యాన్సర్లు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు రావడంతో పాటు చర్మం, దంతాలు, సంతానోత్పత్తి సమస్యలు వంటి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక సిగరెట్ తాగే వారిలోనూ కాకుండా వారికి దగ్గరగా ఉన్న వారికి కూడా సెకండ్ హ్యాండ్ స్మోక్ ద్వారా ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయనడంలో ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. అందుకే స్మోక్ ఇంజురీస్ టు హెల్త్ అని, స్మోక్ కాజెస్ క్యాన్సర్ అని సిగరెట్ పెట్టెలపైనే రాసి ఉంటుంది. అయినా కానీ చాలామంది సిగరెట్ను మాత్రం మానేయలేదు. అది లేకపోతే బ్రతకలేము అన్నట్లుగా ఉంటారు. ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు నాన్ స్టాప్గా ధూమపానం చేస్తారు. చైన్ స్మోకింగ్తో రింగులుగా గాల్లోకి పొగను వదులుతూ జీవితం అంటే ఇదేరా అన్నట్లుగా తనివి తీరా ఆస్వాదిస్తారు. కానీ అదే జీవితాన్ని కబలించేంత వరకు మత్తు దిగదు. అదే జీవితాన్ని నాశనం చేసేంత వరకు ఆ మాయలో నుంచి బయటపడరు.